హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, ఎవరి బ్యాంక్ ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అనేటువంటి స్టేటస్ని మీ యొక్క మొబైల్లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుస్తామని గత ఎన్నికల సమయంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఏడాది జూన్ 12వ తేదీ స్కూల్స్ ప్రారంభమైన రోజే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల కోసం అయితే. సో ఓకేనా, అదేవిధంగా ఈ ఏడాది 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి జూన్ 12వ తేదీన విడుదల కాలేదు. సో కొన్ని కారణాల వల్ల ఆ రోజు విడుదల చేయట్లేదని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఆ తర్వాత అనంతరం ఈ నెలలో జూలై 16వ తేదీ, జూలై 17వ తేదీ, జూలై 18వ తేదీ ఈ 3 తేదీల్లో తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి జమ చేస్తామని నారా లోకేష్ గారు అయితే ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం. ఇంట్లో ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు. సో ఈ విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో కాకపోతే ప్రతి ఒక్క విద్యార్థికి అటెండెన్స్ అనేది 75% స్కూల్లో నమోదు అయి ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కదా, మరి 13,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు అనేది చాలామంది అడుగుతున్నారండి. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర 2,000 రూపాయలు అయితే కట్ చేసి మిగతా 13,000 రూపాయలు తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం 2,000 రూపాయలు అయితే కట్ చేస్తున్నట్లయితే సమాచారం అండి ప్రతి విద్యార్థి దగ్గర. దాన్ని మినహాయించి మిగతా 13,000 రూపాయలు తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా డీపీటీ రూపంలో ఖాతాల్లోకి జమ చేస్తున్నామని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఏడాదికి సంబంధించి తల్లికి వందనం పథకం కింద నిధులు అనేవి జూలై 16వ తేదీ, జూలై 17వ తేదీ, జూలై 18వ తేదీ విడుదల చేస్తున్నట్లు నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, ఈ ఏడాది ఈ పథకం కింద ఎంతమంది లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే గత ఏడాది ఈ పథకానికి సంబంధించి 67,27,000 మంది లబ్ధిదారులు విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందినట్లయితే సమాచారం అండి. ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 68 లక్షల మంది లబ్ధి పొందేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ సంఖ్య మరింత పెరిగిందని మనకి ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి భారీగా కేటాయించామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఓ సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏమిటి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలంటే సమాచారం అండి. లింక్ అయి ఉంటేనే మీ యొక్క ఖాతాల్లోకి 13,000 రూపాయలు డైరెక్ట్గా డీపీటీ రూపంలో జమ అవుతాయని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేయించుకోవాలనేది సమాచారం. అదేవిధంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలనేది సమాచారం అండి. ఇంకా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని మనకి సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎన్పిసిఐ కూడా లింక్ చేసుకోవాలనేది సమాచారం అండి. ప్రభుత్వం అయితే డైరెక్ట్గా డీపీడీ రూపంలో ఈ నిధులు అనేవి జమ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే బ్యాంక్ అకౌంట్లోకి 13,000 రూపాయలు జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందో చెక్ చేసుకోండి. ఇన్యాక్టివ్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకుంటేనే ఈ నిధులు బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా, సో ఈ విధంగా మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా అత్యంత ముఖ్యమైన
అర్హత ఏంటంటే విద్యార్థులు 75% అటెండెన్స్ కలిగి ఉండాలండి. స్కూల్లో 75% అటెండెన్స్ కలిగి ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. త్వరలోనే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, లిస్టులో మీ పేరు వచ్చిందా లేదా, మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడైతే తెలియజేస్తాను. తల్లికి వందనం స్టేటస్ మీరు మీ మొబైల్లో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా స్కీమ్ సెలెక్ట్ అనేది ఉంటుందండి. స్కీమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తల్లికి వందనం స్కీమ్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ 2026-27 అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా ఆధార్ యొక్క నెంబర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మదర్ ఉంటే మదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మరియు ఫాదర్ ఉంటే ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, ఎవరైతే విద్యార్థికి గార్డియన్గా ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, సో నేను మార్క్ చేస్తున్నాను చూడండి, ఇక్కడైతే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు మీ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా, ఇదేనండి స్టేటస్ తెలుసుకునే విధానం అయితే. సో ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.